శాసనసభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా మా బాన్సువాడ పట్టణ మండల కాంగ్రెస్ పక్షాన, కార్యకర్తల పక్షాన, పార్టీ పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఏదైతే పార్టీ యొక్క నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ యొక్క ఆదేశాలను, పార్టీ యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ బాన్సువాడ అభివృద్ధిలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షిస్తూ జరగబోయే అభివృద్ధి ఇంకా కావాలని పార్టీ పటిష్టానికి కృషి చేసి పాత కార్యకర్తలను మీ వెంట నడిపించి రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మేము కోరుతూ, భవిష్యత్తులో ఏదైతే మీరు సీనియర్ రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, మీకు మేము చెప్పే అవసరం లేదు. మీరు ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారో, గత 5 సంవత్సరాల లోపల 7,500 కోట్ల రూపాయలు బాన్సువాడ నియోజకవర్గానికి తెచ్చి అభివృద్ధి చేశారో, మరి ఇంకొక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతుందో మీరు కృషి చేసి దాన్ని చేయాలని మేము కోరుకుంటూ, బాన్సువాడ నియోజకవర్గానికి మీ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత ప్రజలు దుబాయ్కి, ముంబైకి పోతున్నారు. ఆ వలసవాదం పోకుండా ఈ బాన్సువాడ నియోజకవర్గానికి పారిశ్రామిక వాడగా మీరే కృషి చేయాలని, అది మీతోనే అవుతుందని ఈ బాన్సువాడ ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకోసం అంటే మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే రాజకీయ ప్రారంభమైంది. మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రావడం మీకు అందరికీ అభివృద్ధి అంటే ఏదో తెలుసది. కావున మీరు ఈ కార్యకర్తలకు అందరికీ బాన్సువాడ టౌన్ మండల్ నుంచి సీనియర్ కార్యకర్తలు, ఎక్స్ ఏఎంసీ చైర్మన్, ఎక్స్ జెడ్పీటీసీ, టౌన్ ప్రెసిడెంట్, అలా ఎక్స్ ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టడానికి కారణం మరి మీకు అందరూ తెలుసు. మొన్న మన బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి స్వయంగా పరిపాలన అవసరాల కోసం, మరి పెద్దలు సూచనల కోసం, మరి మన పిసిసి అధ్యక్షులు, మరి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇంటికి పోయి పార్టీలో ఆహ్వానించి తన నిర్ణయాన్ని కార్యకర్తల ముందు పెట్టినందుకు మేము కూడా కార్యకర్తగా పార్టీ హైకమాండ్ కట్టుబడి మేము కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో పార్టీకి కట్టుబడి ఉంటాం. ఇంతకుముందు కూడా పార్టీ కట్టుబడి పార్టీ లైన్స్ ప్రకారమే వెళ్ళినాము. ఈరోజు కూడా కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని, మా నిర్ణయం అన్ని స్వాగతిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా కార్యకర్తల్ని తన వంతుగా మంచి ఆలోచనతో తీసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. మరి మా కార్యకర్తలు కొంతమంది ఆవేశపడకుండా మరి సమయంగా పాటించి మంచి నిర్ణయాన్ని, పార్టీ నిర్ణయాన్ని మా నిర్ణయం అని అనుకొని నడుస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రధానంగా మన ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్ల మా సీనియర్ నాయకులు ఉన్న నాయకులకు ఆయన మమ్మల్ని ముందు నడిపించుకొని పాత కార్యకర్తలు తీసుకోవాలని కోరిక కోరుతున్నాం. ఇంతకుముందు మా సేట్ చెప్పినట్ల మున్సిపాలిటీ కానీ కాన్స్టెన్సీలవి అన్ని కాన్స్టెన్సీలు కానీ మా కార్యకర్తలకు కాన్స్టెన్స్ చేయాలనేది ఒకటి ముందు చెప్తున్నాం. కంటే మేము ఆయన తోడు వెల్కమ్తో ఉంది. మేము బాన్సువాడ పట్టణానికి అభివృద్ధి చేయాలని, కాన్స్టెన్సీకి అభివృద్ధి చేయాలని ధన్యవాదాలు. బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు
సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఆయన అనుభవము బాన్స్వాడ కాన్స్టిట్యూషన్కు మరి బాన్స్వాడ మండలానికి బాన్స్వాడ టౌన్కి ఎంతో అవసరం ఉంది. గతంలో కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమం చేశాడు. అంతకు రెట్టింపుగా ఈరోజు చేశాడని ఆశిస్తూ మమ్మల్ని కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఆయన వెంటనే ఉంచుకొని అందరికీ తీసుకుపోతారని ఆశిస్తూ ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారికి మేము మరి అదేవిధంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా మా బాన్స్వాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక కాంగ్రెస్ పట్టణ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అందరికీ శుభాభివందనాలు. అదేవిధంగా విచ్చేసిన పాత్రికేయులకు కూడా నమస్కారాలు. మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయాన శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారిని పార్టీని ఆహ్వానించడం, పార్టీని బలోపేతం చేయడానికి వారిని ఆహ్వానించడం జరిగిందని కూడా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి దృక్పథంతో 30 ఏళ్ళు మీ రాజకీయంలో ఉండి పలు మంత్రి పదవులు పోయిన కాలంలో సభాపతిగా చేసి బాన్స్వాడ ప్రజల సేవలు మన్ననలు పొందినటువంటి వ్యక్తి. బాన్స్వాడ పట్టణంలో కాదు తెలంగాణ నియోజకవర్గంలో మొదటి 4వ స్థానంలో బాన్స్వాడ నిలిపినటువంటి ఘనత మీకే ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బిడ్డ, రైతు మీద మీకు అవగాహన ఉంది, రైతు పక్షాన మీరు బాగా మాట్లాడతారనే ఉద్దేశం కూడా స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం, అది పత్రికా ప్రకటనలో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మీరు కాంగ్రెస్లోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, ఆనందం. తప్పకుండా మీరు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి మంచి విధానాలతో మరి ఇంకా మీరు చేసిన అభివృద్ధితో కాకుండా కాంగ్రెస్ తలుచుకున్నటువంటి కొన్ని మహత్తర కార్యక్రమాలు కూడా మీరు ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల యందు కాంగ్రెస్కు ఉన్నటువంటి అభిమానాన్ని మీరు చూరగొనాలని కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారిని తెలియపరుస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో జెండా 30 సంవత్సరాల నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోయిన తర్వాత నుండి 15 సంవత్సరాల నుండి ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పాత కార్యకర్త జెండాను మోస్తూ భుజస్కంధాల మీద మోసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మహాజ్ఞానులు, మీకు చెప్పవలసిన అవసరం లేదు. దానిలో భాగంగా ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా మీరే మన నిజాంసాగర్లో మీటింగ్లో చెప్పారు, మీరే స్వయంగా బాన్స్వాడలో పాత కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కలుపుకొని రేపు తీసుకెళ్తాను. మీరు కూడా వాళ్ళ కార్యకర్తలు సూచించండి, మీరు కూడా ఎవరితో గొడవలు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు, అందరినీ కలుపుకొని పోదామని ఈ నోటి ద్వారానే వచ్చింది. అదే మాట మీరు నిలుపుకొని రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సముచితమైన స్థానం కల్పించి వారి కూడా మన్నలు పొందాలని కూడా ఒక అబద్ధమైనటువంటి ప్రచారం ఈరోజు జరుగుతుంది. ఆ ప్రచారాన్ని మీరు తిప్పికొడతారని ఆశిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని నింపడానికి మీరు మంచి ఒక మెసేజ్ చేస్తారని కూడా ఈ పత్రికా ప్రకటన మీకు ద్వారా మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. బాన్స్వాడ రాబోయే కాలంలో ఎలాగైతే మొన్న మీ పరిపాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించిన భాగం